వారం ఒరే నువ్వు ఆ దిక్కుమాలిన సాక్షి టీవీ చూస్తాం మానిరా. ఆ దిక్కుమాలిన సాక్షి టీవీ చూస్తాం మాని. అరే ఒరే ఏమన్నా అంటే ఏడుస్తారు కానీ నువ్వు యువజన నాయకుడివి, వైఎస్ఆర్సీపీకి యువజన నాయకుడివి. చెప్తాను పూర్తిగా, నువ్వు మాట్లాడావు చెప్పెట్టు కూడా అతను కూడా నేను. అరే పుష్కరాలు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందిరా? 3 రోజులు అయింది. పుష్కరాలు చేస్తామని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు? దగ్గర నీకు సంవత్సరం నుంచి తెలిసేడుసు, కానీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఎన్ని రోజులు చెప్పారు? పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కదా. వీడు శరతలు వాయిస్తున్నాడు ఇంటి దగ్గర కూర్చొని. 2 నెలల క్రితం రాజమండ్రి వెళ్ళి, అరే అబ్బాయి ఇక్కడ పుష్కరాలు అలాగ ఉన్నాయి, ఇక్కడ ఈ ఫాల్ట్ ఉంది అని చెప్పొచ్చుగా, చేస్తారుగా చేయనని చెప్పారు నీకు. వీడికి ఎల్లా పోనీ వీడితో డబ్బా ఛానల్ ఒకటి ఉందిగా, ఎవరికి పనికిరాదు కదా కేబుల్ జీబీలో. ఆ నెంబర్ వేస్ట్ అనమాట, ఆ స్విచ్ నెంబర్ రిమోట్ లో. సరే ఏదో చూస్తాం అనుకో, ఏదో దిక్కుమని ప్రోగ్రాము. పోనీ ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్లో అరే బాబురే పుష్కరాలు ఈ రోజు జరుగుతాయి, ఇక్కడిక్కడ ఈ ఘాట్లు ఉన్నాయి, రాజమండ్రి కాదు కొవ్వూరు ఉంది, నరసాపురం ఉంది, చెప్పాలిగా. చెప్పలా పలానా టైంకి ట్రైన్లు ఉన్నాయి, పలానా స్టేషన్లు ఆగుతాయి, నీకు ఇక్కడ నుంచి దిగితే ఇక్కడ ఘాట్లు కరెక్ట్, ఇక్కడ అన్నం దొరుకుద్ది, ఇక్కడ ప్రసాదం పెడతారు, ఇక్కడ పులిహార బాగా దొరుకుద్ది, ఇక్కడ వాటర్ బైకులు దొరుకుతున్నాయి, ఇక్కడ టెంట్లు వేసారు, ఇక్కడ పడుకోవడానికి ఉంటుంది, ఇక్కడ బస్సులు దిగుతా ఉంటుంది, ఇక్కడ బస్సులు ఎక్కుతా ఉంటుంది, ఈ టైంకి ట్రైన్ సుఖం, ఈ టైంకి బయలుదేరండి, ఈ టైంకి బాగుంటది అని ఏనాడన్నా చూపించాడరా మీ టీవీలో? మీ పెచ్చ మీ వెర్రి కాకపోతే ఏనాడన్నా చూపించాడరా టీవీలో? చూపించరా. పోనీ పుష్కరాలు ముందు రోజైనా బాబురే ఇలా బయలుదేరండి, ఇలా వెళ్ళండి, టీవీ ఛానల్ మాత్రం చూపించాడా? చూపించరా. ఏదో చెప్పాడు, ఎడికి పోయావు రాజన్న, ఏడకపోతాడు, ఎందుకు మాకు ఈ కర్మ? చెప్పాడా? చెప్పరా. తర్వాత రోజు పోనీ కష్టమో నష్టమో చేశారు, ఏదో జరిగింది, 1 గంట చూపించు, 2 గంటలు చూపించు. ఇప్పుడు కూడా సాక్షి టీవీలో అదే వాయించాడు. ఎందుకు? ఏం కోరుకుంటాడు? జనాలు పుస్తకాలకు వెళ్ళొద్దనే. ఊరబాబులు వెళ్తే చచ్చిపోతున్నారా? 30 మంది చచ్చిపోయారు, కాదంటలేదు, తప్పు ఒప్పుకున్నాడు. అమ్మ అట్టాబూరు యాదవ. ఈరోజు మీ ఊడు రాష్ట్రానికి ఏంట్రా? ప్రతిపక్ష నాయకుడేగా. మీ ఊడికి కేడర్ లేదా? జనాలు లేరా? వెనకాల లేవా డబ్బులు? మరి పుష్కరాల ఘాట్లో 1 ఘాటు దత్త తీసుకోవచ్చుగా, నీటిగా పులిహార పంచవచ్చుగా. అరే 1 ప్యాకెట్ పులిహార అన్న పంచాడు లేదు. ఎన్న వచ్చాడు గబ్బా ఇట్టట్టు నమస్కారం పెట్టేసి రాజీనామా చేసేయాలి, కాశీ వెళ్ళి పాపాలు కడుక్కోవాలి. ఎందుకు ఈ సొల్లు కబుర్లన్నీ? ఎందుకంట నీది నువ్వు కడుక్కో, నీది ఎండ పెట్టుకుని పక్కడు గద్దు ఆడ కడుక్కోలేదంటే ఆడ కడుక్కున్నా లేదు, నువ్వు వాసన చూసేబట్టి మీ ఛానల్ మీరు గాని. నాకు రాజకీయ అవకాశం కొడితే నా కొడక మీ నాయకుని కడిగేద్దును గంటకోసారి. మా హీరో గారు 3 ఏళ్ళు అయింది కనబడి, మధ్యాహ్నం అంటలా నిన్న వచ్చాడు, రాజీనామా చెయ్యాలి అంటాడు. ఏంటి చేసేది? దీనికి కూడా చేసేస్తారా? మరి ఇది కాకపోతేనా? పోనీ మీ హీరో గారి జనాలు అభిమానులు లేరేటరా? మీ హీరో గారి డబ్బులు లేవేంటి? పేదరికం కొట్టు మెట్టాడుతున్నాడండి. 1 రూపాయలు తీసుకొచ్చి పులిహోర పట్ల చేసి ఒక్కడికన్నా పెంచాడరా? దీనమ్మ వాటర్ ప్యాకెట్ అన్నా పెంచాడా? ఏదో జరిగింది, నువ్వేడ్రా? ఏదో జరిగినప్పుడు సరే అయ్యిందేదో అయిపోయింది, దాని గురించి మాట్లాడండి, దానికి ఈ బొక్కలు చెప్పండి, ఇది ఎట్టండి అని చెప్పండి. నీ అమ్మ దిక్కుమాలిన సాక్షి టీవీ ఛానల్ బ్లాక్ చేద్దామంటే ఆ టీవీ రిమోట్ సపోర్ట్ చేయట్లే. మీరు మీ అదృభయాశాలను ఇక్కడ జరుగుతుంది. అరే మీ ఛానల్లో 3 రోజులు చూస్తున్నాను రా, అర్ధరాత్రి మొదలెడుతున్నాడు, మళ్ళీ అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్ రణన. రోదన గోదావరి, కన్నీటి గోదావరి, విషాద గోదావరి. ఏంటిది? పుష్కరాలకు రమ్మనా వద్దనా? కాన్సెప్ట్ చెప్పేమి కింద. పుష్కరాలకు మీరు ఎవరు రావద్దు, మా పార్టీ వాళ్ళకి ఇష్టం లేదండి. ఎందుకు మాకు ఈ కర్మ? పైగా అదేమంటే అంటాడు పబ్లిసిటీ కోసం మామూలు ఘాట్లో స్నానం చేశాడంట. అదే ఈడు చేసాడు అనుకోండి, రేపు పొద్దున్న మీ పేపర్లో ఏమేస్తారు తెలుసా? హెడ్లైన్స్ జనంతో జననేత. దాని కింద మళ్ళీ మా బొంగురు గొంతుడు వస్తాడు వచ్చి ఏమండు, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పేదవారింటి చులకన, అందుకే తనకు స్పెషల్ ఘాట్ కట్టించుకుని అందులో స్నానం చేశాడు. కానీ మా జననేత జగనన్న సామాన్య జనంతో స్నానం చేశాడు. ఎలా చెబుతాడు కదా, అది సామాన్య జనంతో స్నానం చేశాడు. దీన్ని మళ్ళీ రాత్రి పగలు సిడీలు అరిగిపోవేమో. నీ అమ్మ ఈ మెమరీ కార్డులు వచ్చి మీ బోటం చంపేస్తున్నారు బాబు. ఇదివరకు అనుకో క్యాసెట్ అరిగిపోయి దరిద్రం పక్కన పడేసేవాళ్ళు, ఇప్పుడు పడేస్తలేదుగా. ఎడికి పోయావు రాజన్న అంటాడు. పోతే పోయాడులే. మీరు జనాలకు ఉపయోగపడే పని ఏదైనా ఏడండి. ఇది పుష్కరాల ఘాట్ల సమయం, ఇక్కడెక్కడ స్నానం చేస్తే ఇది బాగుంటది, ఈ పద్ధతి బాగుంటది, ఇక్కడ భోజనాలు పెడతారు. మీ మొఖాలకు భోజనాలు కూడా ఎట్టగా. నీ అమ్మ భోజనాలు ఎందుకు మెతుకులు కూడా చల్లరు మీరు, మీ కక్కుర్తులు నా కా మండలం. ఇక్కడ భోజనాలు పెడతారు,
ఇక్కడ టెంట్లు ఉన్నాయి, ఇక్కడ పొడి కూడా బాగుంటుంది. చెప్పండి, అర్థమైందా? బాగుంటది. ఏది లేదనుకోండి, నోరు మూసుకు కూర్చోండి. ఎందుకు ఉడతల భజన, మాకు చిడతల భజన ఇక్కడ. ఒకడొస్తాడు, చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యతగా రాజీనామా చేసేది. ఈ అమ్మ సిగ్గుందారా? మీరేదన్నా ఒక్కడన్నా వచ్చాడా రాజమండ్రి? ఒక్కడొచ్చి బాబు రే ఇదిగో ఇక్కడ పుష్కరాల గాడి దగ్గర ఇది బాగల, ఇది చేయండి అని చెప్తే చేస్తారుగా. రాజీనామా చేసి మీరు సంక వచ్చేద్దరు కంట మీ నాయకుని వచ్చేది ఎక్కేమంట. ఏ అమ్మ ఆడు దేశానికి దరిద్రంగా తయారయ్యాడు రా, మీ ఊళ్ళో వచ్చి ఎక్కేమని. ఏ మాట్లాడలేదే? అలవాటే కదా మీకు అడ్డగొల్దానంగా పడిపోవడం. నాకు రాజకీయంగా ఏమీ లేదు కానీ కూరుకుంటున్నాను కానీ రే, లేకపోతే గంటకోసారి గడిగేది మీ ఊడిని. అది చూడు, ఆ సాక్షి టీవీలో చూడు గోల. చచ్చిపోయి 3 రోజులు అయింది. జనాలందరూ పాపం అమ్మ మొన్న చచ్చిపోయారంటే మన అంత పబ్లిసిటీ ఎందుకు మీక అంత పెంచండిరా. మీ ఊడు వెళ్ళి పిండ ప్రదానం చేశాడుగా, మరి మీ ఊడు చచ్చిపోలేదే, బతికే ఉన్నాడుగా. మీ మంద ఉన్నారు ఇంకా, వాళ్ళు చచ్చిపోలేదుగా. మరి జనాలు ఎందుకు బయట పెడతారు మీరు? నాకు అర్థం కాదు. నాకు వచ్చే కోపానికి నీ అమ్మ నేను ఎమ్మెల్యే అయ్యి ఉంటేనా అరగంటకు ఒకసారి కడిగేది మీ ఊడు సప్పెట్టు ఉత్తేది వెళ్తాగా. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉందిరా బాబు, భారీ ఫ్రస్ట్రేషన్ ఉంది నాకు. కాకపోతే ఏంటంటే మనకు బేస్మెంట్ లేదు కదా, ఏం మట్టట్లా. మీరెవరన్నా ఒకటే చెప్తున్నా, జనాలకు ఉపయోగపడండి. ఉపయోగపడలేదు అనుకోండి, మీ సాగు మీరు సాగుండే. అంతేగాని దిక్కుమాలిన పెంట పబ్లిసిటీ ఇవ్వమాకండి. మీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, జనాలకు పావుల ఉపయోగం లేదు, మీ వల్ల ఎప్పటికి ఉపయోగం లేదు. మీరు మూసుకొని వెళ్ళి స్నానం చేస్తే చేయండి, లేకపోతే మానేసేయండి. అర్థమైందా? ఇది హైందవ మతంలో జరిగే అతిపెద్ద ప్రక్రియ, అతిపెద్ద పండగ. ఒక పండగ 12 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. దీన్ని మీరు రాజకీయం కోసం కిలిగేసుకుని, అరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అర్ధరాత్రి పూట గాడులు తిరగాల్సిన పని అంటారా? నోరు మూసి కూర్చోవచ్చుగా. మా కేసీఆర్ గడు కూర్చోట్లా, మూల కూర్చోవచ్చు అలాగా. తిరుగుతున్నాడు, కొంచెం చేస్తున్నాడు, చేసిన దాంట్లో లోపల చెప్పు, అంతేగాని లపం చేశారు మా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, నిన్న నువ్వు టీవీలో పెద్దదిగా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయను మొండ మొహం ఒకటి వేసుకుని నా పడక నువ్వు సన్నాసి.